ఫ్రెండ్స్, సముద్రం అనగానే మీకు షార్క్ మరియు వేల్స్ యొక్క వేటాడే విధానం మీకు మొదటగా గుర్తుకు వస్తుంది. కానీ మీ దృష్టి ఎప్పుడు సముద్రపు లోతుల్లో క్రూరంగా వేటాడే జీవులపైకి వెళ్ళి ఉండకపోవచ్చు. కానీ అక్కడ కొన్ని జీవులు వింతైన స్కిల్స్ ని కలిగి ఉంటాయి. కనబడకుండా దాక్కుని వేటాడడంలో అవి ఎక్స్పర్ట్స్ అయి ఉంటాయి. అందువల్ల ఈ రోజు నేను మీకు అటువంటి కొన్ని సీ క్రియేచర్స్ ని పరిచయం చేస్తాను. వాటి హంటింగ్ టెక్నిక్స్ ప్రపంచంలో అత్యంత వింతగా ఉంటుంది. అందువల్లే వీటి జాతులు ఇప్పుడు కూడా అంత లోతుల్లో కూడా సర్వైవ్ చేయగలుగుతున్నాయి. అసలు ఆ సముద్రపు జీవులు ఏంటి, వాటి హంటింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఈ వీడియోని మీరు చివరి వరకు తప్పకుండా చూడండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. బాబిట్ వామ్. సముద్రపు లోతైన నీటిలో ఉండే బాబిట్ వామ్ పూర్తిగా ఒక రాక్షసి లాగా ఉంటుంది. ఇది దాని వేటను పట్టుకోవడానికి చాలా భయంకరమైన మెథడ్ ని యూజ్ చేస్తుంది. మొదట ఇది సముద్రపు తలంలోని ఇసుకలో లోతైన రంధ్రం చేసి దాని బాడీ మొత్తాన్ని అందులో దాచేస్తుంది. ఇక కేవలం దాని తలను మాత్రమే బయటకు ఉంచుతుంది. దీని నోటిలో ఒక యాంటీనా లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఇక అది ఒక సెన్సర్ లాగా పనిచేస్తుంది. అలాంటప్పుడు ఏదైనా చేప లేదా వేరే జీవి దానికి దరిదాపుల్లోకి వస్తూనే ఆ సెన్సర్ ఆ విషయాన్ని గుర్తించేస్తుంది. ఇక దాని తర్వాత ఇది వాటిపైన విరుచుకుపడుతుంది. ఇక వెంటనే ఇసుక లోపలికి ఆ జీవిని తీసుకువెళ్ళిపోతుంది. దాదాపుగా 10 అడుగుల పొడవు కలిగిన బాబిట్ వామ్ కి దాని ముందు ఏ జీవి ఉన్నా ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే ఇంత పెద్ద శరీరం కలిగిన జీవికి ఆహారం కూడా చాలా ఎక్కువగానే అవసరమవుతుంది. ఇందులో ఎటువంటి డౌటు లేదు. అందువల్ల దీని ముందు నార్మల్ చేప ఉన్నా లేదా డేంజరస్ ఫిష్ ఉన్నా ఈ బాబిట్ వామ్ దాన్ని తన వేటగా మార్చుకోవడానికి అస్సలు ఆలోచించదు. దానితో పాటు ఈ బాబిట్ వామ్ దవడలు ఎంత బలంగా ఉంటాయి అంటే చాలా సార్లు ఇవి దాని వేటను 2 ముక్కలు చేసేస్తాయి. కోన్ స్నేల్. కోన్ స్నేల్ యొక్క మెరిసే బాడీని మొదటిసారి చూసి ఎవరైనా దీనికి అట్రాక్ట్ అవుతారు. కానీ ఇది అత్యంత విషపూరితమైనది మరియు ప్రమాదకరమైన జీవుల్లో ఒకటి. అవునండి, ఈ జీవి తన వేటపైన దాడి చేయడానికి తన తొండం లాంటి ముక్కును యూజ్ చేస్తుంది. ఈ తొండంలాగా ఉన్నదాన్ని ప్రోబోస్కిస్ అంటారు. దీనికి ఉన్న ఈ పొడవైన ముక్కుని కదిలిస్తూ ఇతర జీవులను ఆకర్షిస్తుంది. ఇక వేరే జీవులు దానికి అట్రాక్ట్ అయ్యి దగ్గరకు రాగానే ఒక్కసారిగా దాని కప్ప నోటిని తెరిచి వాటిని పట్టేస్తుంది. ఇది కోనోటాక్సిన్ విషయాన్ని వదులుతుంది. ఈ కోన్ స్నేల్ దాని ప్రమాదకరమైన విషం సహాయంతో మొదట తన వేటను స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది. ఇక ఎప్పుడైతే దాని వేట దీని విషం వల్ల స్పృహ కోల్పోతుందో అప్పుడు ఇది దాన్ని చాలా ఈజీగా తన ఆహారంగా మార్చుకునేస్తుంది. కోన్ స్నేల్ యొక్క విషం ఎంత ప్రమాదకరమైంది అంటే దాదాపుగా 700 మందిని చంపే కెపాసిటీ దీని విషయానికి ఉంటుంది. ఈ కారణంగానే కోన్ స్నేల్ కరవడం అనేది చాలా ప్రమాదకరమైంది అని అంటారు. ఎందుకంటే దీని విషం కండరాలను పూర్తిగా ప్యారలైజ్ చేస్తుంది. దానితో పాటు కోన్ స్నేల్ ని సముద్ర ప్రపంచంలో అత్యంత డేంజరస్ జీవి అని ఎందుకు అంటారు అంటే దీని విషయానికి ఎటువంటి విరుగుడు లేదు. స్టార్ గేజర్ ఫిష్. అత్యంత వింతైన హంటింగ్ టెక్నిక్ కలిగిన సముద్రపు జీవుల లిస్ట్ లో మీకు స్టార్ గేజర్ ఫిష్ ని పరిచయం చేస్తాను. అది దాని వేటని వేటాడడానికి చాలా వింతైన టెక్నిక్ ని యూజ్ చేస్తుంది. నిజానికి దీని దగ్గర ప్రాణాంతకమైన విషంతో పాటు దాదాపుగా 50 వోల్ట్ల ఎలక్ట్రిక్ పవర్ కూడా ఉంటుంది. దాని సహాయంతో ఇది రెప్పపాట్లో దాని వేటను చంపేస్తుంది. ఈ కారణంగానే ఈ చేప వేటాడే విషయంలో మిగిలిన చేపలన్నిటికంటే పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. దానితో పాటు ఈ చేపను ఏ విషయం అత్యంత ప్రత్యేకంగా మారుస్తుంది అంటే ఇది మొట్టమొదట సముద్రపు లోతుల్లో ఉన్న ఇసుకను తవ్వి దాని బాడీని పూర్తిగా అందులో దాచేస్తుంది. ఇక ఎప్పుడైతే ఏదైనా జీవి దీనికి దగ్గరగా వస్తుందో అప్పుడు ఇది వెంటనే దాన్ని పట్టుకునేస్తుంది. ఇక కేవలం 1 సెకండ్లోనే దాన్ని బ్రతికి ఉండంగానే మింగేస్తుంది. ఆర్చర్ ఫిష్. ఎప్పుడైతే చేపల గురించి మాట్లాడుకుంటామో అప్పుడు మన కళ్ళ ముందు క్యూట్ గా కనబడే కొన్ని చేపల ఫొటోస్ లేదా పెద్ద మరియు భయంకరమైన చేపలు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు నేను మీకు ఏ చేపను పరిచయం చేస్తాను అంటే దాన్ని ఆర్చర్ ఫిష్ అనే పేరుతో పిలుస్తారు. చూడ్డానికి ఈ చేపలు చాలా క్యూట్ గా కనిపిస్తాయి. కానీ వీటి బిహేవియర్ చాలా వింతగా చాలా డేంజరస్ గా ఉంటుంది. ఈ చేపలు నీటి లోపల ఆహారం దొరకపోతే అప్పుడు ఇవి నీటికి దరిదాపుల్లోని మొక్కలపైన ఉండే కీటకాలను టార్గెట్ చేస్తాయి. ఇక వాటిపైకి అటాక్ చేయడానికి ఈ చేపలు వాటి నోటి లోపల నీటిని నింపుకుంటాయి. ఇక ఆ నీటిని ఎంత ఎక్కువ ప్రెజర్ తో వాటిపైకి జుమ్ముతాయి అంటే దానివల్ల ఆ చిన్న కీటకాలు ఆ ప్రెజర్ ని తట్టుకోలేకపోతాయి. దానితో అవి ఆ నీటిలో పడిపోతాయి. దాని తర్వాత ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఈ చేపలు ఒక్క చిటికెలో వాటిని తమ ఆహారంగా మార్చుకునేస్తాయి.
లాంప్రే ఫిష్. ఒకసారి ఈ జీవిని చూడండి. దీన్ని లాంప్రే ఫిష్ అనే పేరుతో పిలుస్తారు. ఈ చేప దాని డేంజరస్ నోరు మరియు దంతాల కారణంగా పెద్ద పెద్ద జీవుల శరీరం నుంచి రక్తాన్ని పీల్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ మాట విని మీరు కూడా తప్పకుండా ఆశ్చర్యపోయి ఉంటారు. చూడ్డానికి ఇంత చిన్నగా ఉండే ఈ జీవి ఇంత ప్రమాదకరమైందా అని అనుకుంటూ ఉండవచ్చు. లాంప్రే ఫిష్ తన భయంకరమైన నోటి ద్వారా అలా చేయగలుగుతుంది. ఎందుకంటే దీని నోటి లోపల చాలా చిన్న చిన్న పదునైన దంతాలు ఉంటాయి. దానితో పాటు దీని నాలుక పైన కూడా దంతాలు ఉంటాయి. వాటి సహాయంతో ఇది ఏ జీవి శరీరాన్ని అయినా అంటుకుని గట్టి పట్టును ఏర్పరచుకుంటుంది. ఇక దాన్ని రక్తాన్ని పీల్చడం స్టార్ట్ చేస్తుంది. ఇది రక్తం పీల్చడంతో పాటు ఆ జీవి శరీరంపై నుంచి మాంసాన్ని కూడా తినేస్తుంది. మోరే ఈల్స్. మోరే ఈల్స్ కి సంబంధించి దాదాపుగా 2000 జాతులు కనబడతాయి. వీటి పొడవు దాదాపుగా 5 అడుగుల వరకు ఉండవచ్చు. మోరే ఈల్స్ ని సముద్రపు ప్రపంచంలోని అత్యంత డేంజరస్ హంటర్స్ లో ఒకటిగా భావిస్తారు. దానికి కారణం వీటి బలమైన దవడలు. నార్మల్ గా ఏదైనా జంతువు లేదా చేపకు కేవలం ఒక దవడ మాత్రమే ఉంటుంది. కానీ మోరే ఈల్ ఒకే ఒక ఎటువంటి జీవి అంటే దీనికి 2 డిఫరెంట్ దవడలు ఉంటాయి. ఒకటి బయటి వైపు పదునైన దంతాలతో నిండి ఉంటే రెండవది నోటి లోపల గొంతు దగ్గర కనబడుతుంది. అలాంటప్పుడు ఇది ఏదైనా జీవిని వేటాడితే మొట్టమొదట దాని బయటి దవడతో గట్టిగా పట్టుకునేస్తుంది. ఇక ఆ తర్వాత గొంతు దగ్గర ఉన్న మరో దవడ ఆ వేటను లోపలి నుంచి చీల్చేస్తుంది. మోరే ఈల్స్ సముద్రపు లోతుల్లో ఉండే రాళ్ల మధ్యలో దాక్కుని ఉండడానికి ఇష్టపడుతుంది. దానివల్ల దానికి దరిదాపుల్లోకి వచ్చే ఏ జీవి పైనైనా వెంటనే దాడి చేయగలుగుతుంది. ఇది చాలా మటుకు ఆక్టోపస్, చేపలు మరియు పాముల్లాంటి జీవులపైన దాడి చేస్తుంది. కానీ అప్పుడప్పుడు ఇది సముద్రంలో డైవింగ్ చేసే డైవర్స్ పైన కూడా దాడి చేస్తుంది. కటిల్ ఫిష్. సముద్రపు ప్రపంచంలో తన ఆవాసాన్ని ఏర్పరచుకున్న కటిల్ ఫిష్ కూడా అమేజింగ్ హంటింగ్ టెక్నిక్ కలిగి ఉంటుంది. ఇది దాని బాడీ కలర్ మరియు ప్యాటర్న్స్ ని మార్చుకునే అద్భుతమైన కెపాసిటీ కలిగి ఉంటుంది. కటిల్ ఫిష్ లోపల ప్రత్యేకమైన స్కిన్ సెల్స్ ఉంటాయి. వాటి సహాయంతో ఈ చేపలు వాటికి దరిదాపుల్లోని వాతావరణం ప్రకారం వాటి శరీరం యొక్క రంగుని మరియు ప్యాటర్న్స్ ని మార్చుకుంటాయి. చెప్పాలంటే అచ్చం ఒక ఊసరవెల్లి లాగా ఈ చేపలు తన వేటను పట్టుకోవడానికి డిఫరెంట్ కలర్స్ మరియు ప్యాటర్న్స్ ను యూజ్ చేస్తుంది. మ్యాంటిస్ ష్రింప్. వీడియో చివర్లో ఇప్పుడు మీకు మ్యాంటిస్ ష్రింప్స్ గురించి చెప్తాను. ఇది చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో దీని బిహేవియర్ అంత డిఫరెంట్ గా ఉంటుంది. అయితే ఈ భూమిపైన ష్రింప్స్ కి సంబంధించి చాలా జాతులు కనబడతాయి. కానీ మ్యాంటిస్ ష్రింప్స్ యొక్క విషయమే వేరుగా ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 2 నుంచి 7 ఇంచుల పొడవు గల ఈ జీవి సైజ్ విషయంలో చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఇది దాని అద్భుతమైన పంచ్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. దీని భయంకరమైన పంచ్ యొక్క శక్తిని మీరు ఈ విషయాన్ని బట్టి అంచనా వేయవచ్చు. ఇది దాదాపుగా గంటకు 110 కిలోమీటర్ల స్పీడ్ తో ఎదుటి జీవిపైన దాడి చేస్తుంది మరియు ఒక్క అటాక్ తోనే ఏ జీవినైనా చంపే శక్తిని కలిగి ఉంటుంది. అంతేకాదు నార్మల్ గా హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రంలో కనబడే ఈ మ్యాంటిస్ ష్రింప్స్ తన కళ్ళ సహాయంతో 1 లేదా 2 కాదు ఎన్నో రంగులను చాలా ఈజీగా గుర్తించే కెపాసిటీ కలిగి ఉంటుంది. దానితో పాటు వీటి కనులు ఒకేసారి 2 డిఫరెంట్ డైరెక్షన్స్ లో చాలా ఈజీగా చూడగలుగుతుంది. ఈ కారణంగానే ఇవి 4 వైపులా చూడగలిగే కెపాసిటీ కలిగి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.